ఒక్కసారి ఇలా ఆలోచించండి. హ్మ్. ఒక కంపెనీలో ఒక వ్యక్తి రోజుకు 14 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆ కార్పొరేట్ ప్రపంచంలో ఇది చాలా సాధారణంగా జరిగేదే. అవును కదా. అయితే ఆ కంపెనీకి ఎదురైన ఒక అతిపెద్ద సంక్షోభాన్ని తన అద్భుతమైన తెలివితేటలతో అతను పరిష్కరించాడు. ఆ తర్వాత జరిగిన ఒక ముఖ్యమైన బోర్డు మీటింగ్లో ఆ ప్రెజెంటేషన్ అంతా తనే ఇచ్చాడు. అంటే ఆబ్వియస్గా అందరూ అతనికి ప్రమోషన్ గ్యారంటీ అనుకుంటారు. కరెక్ట్. కానీ వారం తిరిగేసరికి ఆ వ్యక్తిని ఉద్యోగంలోంచి తీసేశారు. ఓహ్, ఇది నిజంగా ఊహించని ట్విస్ట్. అవును. ఎందుకంటే దానికి కారణం అతని పనితీరులో లోపం కాదు. ఆ మీటింగ్లో తన ప్రతిభతో అతను తన బాస్ను అసమర్థుడిగా కనిపించేలా చేశాడు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అది జరిగిపోయింది. అంటే తెలియకుండానే ఒక పెద్ద తప్పు చేశాడనమాట. అవునవును. ఇక్కడ్నుండే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ మొదలవుతుంది. అధికారం లేదా పవర్ గేమ్ అనగానే అది కేవలం రాజకీయ నాయకులకు లేదా కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్తలకు మాత్రమే సంబంధించినది అని చాలామంది అనుకుంటారు కదా. అదే కదా అతి పెద్ద అపోహ. వాస్తవానికి మనం పనిచేసే ఆఫీసులో, మనం నమ్మే స్నేహాల్లో, చివరికి మనం రోజూ వాడే మాటల్లో కూడా ఈ అదృశ్యమైన ఆట నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా. ఈరోజు మన ముందున్న మూలాలు కూడా ఇదే కఠినమైన వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం ముందే స్పష్టం చెయ్యాలి. ఈ మూలాలు మానవ నైజాన్ని చాలా విమర్శనాత్మకంగా, ఒక రకంగా స్వార్థపూరితమైన కోణంలో విశ్లేషిస్తున్నాయి. నిజమే. వినడానికి కాస్త కఠినంగానే ఉంటాయి. అవును. అయితే ఇవి నైతికంగా సరైనవా కాదా, ఇది మంచి పద్ధతా కాదా అని తీర్పు చెప్పడం మన లక్ష్యం కాదు. అసలీ ప్రపంచం, అందులోని పవర్ డైనమిక్స్ వాస్తవంగా ఎలా పనిచేస్తాయి అని ఒక ఫ్రేమ్వర్క్ను అర్థం చేసుకోవడం మాత్రమే మన ఉద్దేశం. ఆ వాస్తవిక దృక్పథమే చాలా అవసరం. మానవ సంబంధాలను, ముఖ్యంగా వృత్తిపరమైన సంబంధాలను ఎలాంటి భావోద్వేగపు ముసుగులు లేకుండా ఉన్నదున్నట్లుగా చూడగలిగినప్పుడే మనం ఇతరుల చేతిలో కీలుబొమ్మలం కాకుండా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ వాస్తవాలను ఒక్కొక్కటిగా విప్పి చూద్దాం. మనం మొదటి చెప్పుకున్న ఉదాహరణలాగానే వృత్తి జీవితంలో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు గురించి ఈ మూలాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అవును. ఆ రూలేంటంటే మన బాస్ కంటే లేదా మన పై అధికారి కంటే మనం ఎప్పుడూ ఎక్కువగా ప్రకాశించకూడదు అనే. అదే కదా. మనం ఎంత తెలివైన వాళ్లమని నిరూపించుకుంటే అంత త్వరగా పైకెదుగుతాం అనే సాధారణ నమ్మకానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. దీని వెనుక ఉన్న సైకాలజీ ఏమిటి అసలు? చూడండి, దీని వెనుక ఉన్నది పూర్తిగా మానవ అభద్రతాభావం, అంటే ఇన్సెక్యూరిటీ. ప్రతి వృత్తిపరమైన సోపానక్రమం లేదా హైరార్కీ అనేది చాలా సున్నితమైనది. అంటే పై అధికారులు ఎవరైనా సరే వారికి కూడా భయాలుంటాయంటారా? ఖచ్చితంగా. వారు కేవలం అధికారులు మాత్రమే కాదు, అహం మరియు భయాలున్న సాధారణ మనుషులే కదా. తమ స్థానం సురక్షితంగా ఉందని, ఆ స్థానానికి అర్హులని వారు ఎప్పుడూ నమ్మాలనుకుంటారు. అర్థమవుతోంది. ఎప్పుడైతే ఒక కింది స్థాయి వ్యక్తి తన అత్యద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తాడో అది పై అధికారికి ఒక అద్దంలా మారుతుంది. ఆ అద్దంలో వారి సొంత అసమర్థత వారికి కనిపించవచ్చు. ఓహో, అంటే వాళ్లకు మన ప్రతిభ ఒక ఆస్తిలాగా కాకుండా తమ కుర్చీకి ఎసరు పెట్టే ముప్పులాగా కనిపిస్తుందన్నమాట. అవును. అది వారిలో పరిణామక్రమంగా వచ్చే ఒక థ్రెట్, అంటే ఒక ముప్పు భావనను ప్రేరేపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాకొక ఉపమానం గుర్తొస్తోంది. అంటే ఇదొక పెద్ద వృక్షం కింద పెరిగే చిన్న మొక్కలాంటిదే కదా. మంచి పోలిక. ఎలాగో కొంచెం వివరిస్తారా? అంటే ఆ వృక్షం తన నీడను మనకు ఇస్తున్నందుకు అది గొప్పగా ఫీలయ్యేలా చేస్తూనే అదే సమయంలో లోపల మన వేర్లను బలంగా మార్చుకోవాలి. అంతేకాని ఆ చెట్టు కంటే నేను ఎత్తుగా ఎదగగలను అని అప్పుడే చూపించకూడదు. సరిగ్గా ఆ వేర్ల గురించే మనం మాట్లాడుకోవాలి. ఆ చిన్న మొక్క వేర్లు మరీ వేగంగా విస్తరించి పెద్ద వృక్షం తీసుకునే నీటిని, పోషకాలను లాగేసుకుంటున్నాయని ఆ వృక్షానికి అనిపిస్తే అది ఆ మొక్కను బ్రతకనివ్వదు. అవును, తన పరిధిని కాపాడుకోవడానికి ఆ మొక్కను పీకేస్తుంది. కార్పొరేట్ ప్రపంచంలో లేదా ఏ అధికార వ్యవస్థలో అయినా జరిగేది ఇదే. ఎక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించడం అంటే మన ప్రతిభను దాచుకునే మూర్ఖుల్లా నటించడం కాదు. మరి ఎలా వ్యవహరించాలి? మన విజయాల క్రెడిట్ పై అధికారులకు వెళ్లేలా చేయడం,
వారి మార్గదర్శకత్వం వల్లే మనం ఇది సాధించగలిగాం అనే భావన వారికి కల్పించడం, అప్పుడు వారు సురక్షితంగా ఫీలయ్యి మనల్ని మరింత ప్రోత్సహిస్తారు. చాలా స్పష్టంగా చెప్పారు. పై అధికారుల అభద్రత భావం నుండి మనం నేర్చుకున్నదేమిటంటే, మానవ సంబంధాల్లో భావోద్వేగాలు చాలా సంక్లిష్టమైనవి అని. అవును, ఈ భావోద్వేగాలే మనల్ని చాలాసార్లు తప్పుదోవ పట్టిస్తాయి. ఇక్కడే ఈ మూలాలు మరో ఆసక్తికరమైన, బహుశా కొంచెం వివాదాస్పదమైన విషయాన్ని లేవనెత్తుతున్నాయి. అదేమిటంటే, మనతో సమానంగా ఉండే స్నేహితులను నమ్మడం గురించిన తర్కం. స్నేహితుల గురించి చెప్పిన పాయింట్ చాలామందికి షాకింగ్గా అనిపించవచ్చు. నిజంగానే, స్నేహితులను అతిగా నమ్మకూడదు అని, కొన్నిసార్లు పాత శత్రువులతో పనిచేయటం సురక్షితమని చదివినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. వినడానికిది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదూ, కాని దీని వెనక ఉన్న లాజిక్ను విశ్లేషిస్తే అందులోని బలం అర్థమవుతుంది. స్నేహమనే పునాది ఎప్పుడూ సమానత్వం మీద, అంటే ఈక్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అవును, స్నేహితుల మధ్య ఎక్కువ తక్కువలు ఉండవు. కరెక్ట్. కాని వృత్తిపరమైన లేదా అధికారపరమైన సంబంధాల్లోకి ఈ స్నేహం ప్రవేశించినప్పుడు ఆ సమానత్వం దెబ్బతింటుంది. ఒక స్నేహితుడికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించినప్పుడు వారు కేవలం స్నేహమనే హక్కుతో కొన్ని విషయాలను తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది. టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటారు కదా, అలా అన్నమాట. అవును. అంతేకాకుండా అసూయ అనేది చాలా నిశ్శబ్దంగా పెరిగే భావోద్వేగం. మన ఎదుగుదల, స్నేహితుల్లో సహజంగానే ఒక పోలికను, ఒక అసంతృప్తిని తీసుకురావచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కొంచెం విభేదించాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే స్నేహితులను కూడా నమ్మకపోతే ఇక జీవితంలో ఎవరితో నిజాయితీగా ఉంటాం? మనం పనిచేసే చోట లేదా వ్యాపారంలో మనకంటూ నమ్మకమైన వారుండాలి కదా. లాజికల్ ప్రశ్నే. ఇలా అందరినీ అనుమానిస్తే ఇది మనుషులను చాలా ఒంటరివారిని చేయదా? కేవలం లాజిక్ మాత్రమే పనికొస్తుంది, ఎమోషన్ పనికిరాదు అనడం వాస్తవ విరుద్ధం కదా. ఈ ప్రశ్న రావడం చాలా సహజం. కాని మూలాలో మనల్ని ఎవరితోనూ మాట్లాడవద్దు అని, లేదా ఎమోషన్స్ వదిలేసి రోబోల్లా బతకమని చెప్పడం లేదు. మరి వాళ్ల ఉద్దేశమేంటి? స్నేహాన్ని, వృత్తిపరమైన అవసరాలను వేరుచేసి చూడమని చెబుతున్నాయి. ఒక ప్రాజెక్ట్కి స్నేహితుడిని ఎంచుకునే బదులు గతంలో మనతో విభేదించిన ఒక సమర్థుడైన వ్యక్తిని, లేదా ఒకప్పటి శత్రువునెంచుకోవడం గురించి ఆలోచించండి. శత్రువునా? అది మరింత ప్రమాదం కాదా? కాదు. ఆ పాత శత్రువుకు మన పట్ల ఎలాంటి భావోద్వేగపరమైన చనువు ఉండదు. వారు కేవలం తమనికాము నిరూపించుకోవడానికి, తమ విలువను మన ముందు ఉంచడానికి 100% లాజిక్తో, అంకితభావంతో పనిచేస్తారు. ఓహో, అంటే వాళ్లు మన అంచనాలను అందుకోవడానికి మరింత కష్టపడతారంటారా? అవును. అదే స్నేహితులు ఫీలవుతాడేమో అని మనం తప్పులను సరిదిద్దడానికి సంకోచిస్తాం. కాని ఒక ప్రొఫెషనల్ విషయంలో ఆ మొహమాటం ఉండదు. అర్థమైంది. అంటే హోదాలను, పాత పరిచయాలను పక్కన పెట్టి కేవలం వారి చేతలను, వారు ఆ స్థానానికి తీసుకొచ్చే విలువను మాత్రమే నమ్మాలన్నమాట. కరెక్ట్. భావోద్వేగాల మీద ఆధారపడటం వల్ల మనం బ్లైండ్ స్పాట్స్కి గురవుతాము. సరే, స్నేహితుల విషయంలో భావోద్వేగాల వల్ల వచ్చే ముప్పును చూశాం. మరి మనల్ని మనమెలా కాపాడుకోవాలి? ఎవర్నీ పూర్తిగా నమ్మలేనప్పుడు మన దగ్గరున్న ఏకైక ఆయుధం మన సమాచారాన్ని నియంత్రించడం కదా. ఖచ్చితంగా. ఇక్కడే మనం మౌనానికున్న శక్తి గురించి మాట్లాడుకోవాలి. ఉద్దేశాలను దాచి ఉంచడం అనేదొక ప్రధాన నియమంగా ఇందులో ప్రస్తావించారు. అవును. అసలు చాలామంది తమ అధికారాన్ని చేజేతులా వదులుకునేదే ఇక్కడేనేమో. అవును. చూడండి, మానవ మెదడుకు తన గురించి తాను మాట్లాడుకోవడం అనేది డోపమైన్ను విడుదల చేసే ఒక వ్యసనం లాంటిది. మన గురించి మనం చెప్పుకుంటే మనకు చాలా కిక్కొస్తుంది కదా. అదే, మనం మన ప్రణాళికలు, భయాలు, లక్ష్యాల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే మనకు అంత ఉపశమనంగా అనిపిస్తుంది. కాని వ్యూహాత్మకంగా చూస్తే మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే మన అంతర్గత ఆలోచనా సరళి ఇతరులకు అంత సులభంగా అర్థమైపోతుంది. అంటే శక్తివంతమైన వ్యక్తులు ఎప్పుడూ తమ ఎత్తుగడలను ముందే ప్రకటించరు అంటారు. అవును, అసలు బయటపెట్టరు. ఇది అచ్చం మనం పేకాట ఆడుతున్నప్పుడు మన చేతిలో ఉన్న కార్డులను పక్కవారికి చూపించకపోవడం లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ, భలే చెప్పారు. మన తదుపరి అడుగు ఏంటో, మన వ్యూహమేంటో వారికి తెలిస్తే ఇక ఆటలో మనం ఓడిపోయినట్లే. ఎందుకంటే మన ఉద్దేశాలు ఇతరులకు ముందే తెలిస్తే వారు మన పనులకు అడ్డుపడవచ్చు. అవును, లేదా ఆ ఆలోచనలను తమవిగా మార్చుకుని మనకంటే ముందు ఆ పని చేయవచ్చు కూడా. కరెక్ట్. ఆ పేకాట ఉదాహరణను మరింత లోతుగా చూస్తే ఇక్కడ అసలు ఆట ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ,
అంటే సమాచార అసమానత గురించి. సమాచార అసమానత అంటే ఉదాహరణకు, ఒక సంభాషణలో ఒక వ్యక్తి ఎక్కువగా మాట్లాడుతూ తన సమాచారాన్ని ఇస్తుంటే అవతలి వ్యక్తి మౌనంగా వింటూ ఆ సమాచారాన్ని గ్రహిస్తుంటాడు. ఇప్పుడు పవర్ ఎవరి చేతిలో ఉన్నట్లు? ఆబ్వియస్గా మౌనంగా ఉన్న వ్యక్తి చేతిలో. అవును, ఎందుకంటే మాట్లాడే వ్యక్తి అంచనాలకు దొరికిపోయాడు. కాని మౌనంగా ఉన్న వ్యక్తి మనసులో ఏముందో ఎవరికీ తెలీదు. ఈ తెలియనితనం అనేది ఎదుటివారిలో ఒక రకమైన భయాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తుంది కదా. కరెక్ట్. అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడటం వల్ల మనం ఒక మిస్టరీని సృష్టిస్తాం. ఆ ఖాళీని పూరించడానికే ఇతరులు తమ సొంత ఆలోచనలతో, భయాలతో మన చుట్టూ ఒక గొప్పతనాన్ని అల్లడం మొదలుపెడతారు. మౌనం అనేది మనకు అంతిమ నియంత్రణను ఇస్తుంది. భలే చెప్పారు. మనం తక్కువ మాట్లాడినప్పుడు, మన ఉద్దేశ్యాలను దాచినప్పుడు మన చుట్టూ ఒక రహస్య వలయం ఏర్పడుతుంది. అవును. కాని సమాజంలో మనం ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే కేవలం మౌనంగా ఉంటే సరిపోదు కదా. మన ఉనికి ఒక అదృశ్య కవచంలా పనిచేయాలి. అవును, ఇక్కడే కీర్తి లేదా రిప్యుటేషన్ అనే పాయింట్ వస్తుంది. ఈ మూలాల ప్రకారం కీర్తి అనేది మన గుర్తింపు. కానీ భయంకరమైన విషయం ఏమిటంటే దీన్ని నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది, నాశనం కావడానికి మాత్రం కొన్ని సెకండ్లు చాలు అని చెబుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి కీర్తిని ఒక దేశపు కరెన్సీ లేదా ద్రవ్యంతో పోల్చి చూద్దాం. కరెన్సీనా అంటే ఎలా? ఇప్పుడు ఒక కాగితం ముక్కకు అంటే కరెన్సీ నోటుకు విలువ ఎలా వస్తుంది? దాని వెనక ఉన్న సెంట్రల్ బ్యాంక్ మీద ప్రజలకున్న నమ్మకం వల్ల. అవును. అలాగే మీ కీర్తి కూడా సమాజంలో ప్రజల సామూహిక నమ్మకం ఆధారంగా ఏర్పడుతుంది. అది నిజాయితీ కావచ్చు, పనిలో నైపుణ్యం కావచ్చు, లేదా ఎవరికీ భయపడరు అన్న ఒక ఇమేజ్ కావచ్చు. ఓహో, ఆ ఇమేజ్ మనకు ఒక బలంలాగా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. ఒకసారి ఈ కరెన్సీకి మార్కెట్లో డిమాండ్ పెరిగితే అది మీకు అనేక తలుపులు తెరుస్తుంది. మీ తరపులు అది ముందే మాట్లాడేస్తుంది. కానీ ఆ నమ్మకం పోతే? ఒకే ఒక్క తప్పు, ఒకే ఒక్క అబద్ధం లేదా ఒక స్కామ్ బయటపడితే ఆ దేశపు కరెన్సీ ఎలాగైతే కుప్పకూలిపోతుందో మీ కీర్తి కూడా అలాగే పడిపోతుంది. అందుకే దాన్ని ప్రాణప్రదంగా కాపాడుకోవాలి. అర్థమైంది. కీర్తి అనేది ఒక అదృశ్య రక్షణ కవచం మరియు ఆయుధం కూడా. అయితే దీంతో పాటే ఇంకో ముఖ్యమైన వ్యూహం కూడా ఇందులో ఉంది కదా. అవును, ఆకర్షణ గురించి. అదే, ఇతరుల వెంట పడటం మానేసి వారే మన వద్దకు వచ్చేలా చేసుకోవాలి అనేది. మనం ఒకరి వెంట పడినప్పుడు మన విలువ తగ్గిపోతుంది. అదే ఇతరులు మన వద్దకొచ్చినప్పుడు నియంత్రణ పూర్తిగా మన చేతిలో ఉంటుంది అని వివరించారు. కరెక్ట్. కాని ఇక్కడ నాకో ఆచరణాత్మకమైన సందేహం వస్తోంది. అడగండి. అందరూ ఇతరులు తమ దగ్గరకు రావాలి అని ఎదురుచూస్తూ కూర్చుంటే అసలు పనులెలా జరుగుతాయి? ఎవరూ చొరవ తీసుకోకపోతే ప్రతిదీ ఆగిపోతుంది కదా. ఇది చాలామందికి వచ్చే సాధారణ సందేహం. ఇతరులు మన దగ్గరకు వచ్చేలా చేయడమంటే ఏ పని చేయకుండా గదిలో కూర్చోవడం కాదు. దీని అసలు అర్థం పొజిషనింగ్. పొజిషనింగ్ అంటే మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటామనా? అవును. మీరు ఒక డీల్ కోసం లేదా ఒక అవకాశం కోసం ఎదుటివారి వెంట పడితే మీరు డెస్పరేట్గా అంటే విపరీతమైన అవసరంలో ఉన్నట్లు గడిపిస్తారు. అవసరం మీదే అయినప్పుడు నిబంధనలు వారు నిర్దేశిస్తారు. వాళ్లే కండిషన్స్ పెడతారు కదా. అలా కాకుండా మీ నైపుణ్యాన్ని, మీ కీర్తిని ఉపయోగించి సమాజంలో ఒక బలమైన ఆకర్షణను సృష్టించుకోవాలి. అంటే ఒక ప్రత్యేకమైన సమస్యకు మీ దగ్గర మాత్రమే పరిష్కారముంది అనే స్థాయికి ఎదగాలి. ఓహో, అప్పుడు ఒక వాక్యూమ్ లేదా శూన్యం ఏర్పడుతుంది. అవును. ఆ శూన్యాన్ని పూరించడానికి ఇతరులు మీ వద్దకు రాక తప్పదు. మీరు వలవేసి కూర్చున్నప్పుడు చేపలు వాటంతటా అవే వలలోకి రావాలి. మీరు చేపల వెంట ఈదుకుంటూ వెళ్లకూడదు. అద్భుతం. మనం వెంటపడటమనేది మన శక్తిహీనతను చూపిస్తుంది. ఇతరులను మన వద్దకు రప్పించడమనేది మన చేతిలో ఉన్న ఆధిపత్యాన్ని చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు మన కీర్తి కరెన్సీ లాంటిది. దాన్ని పెంచుకుంటూ ఇతరులను ఆకర్షించడం నేర్చుకున్నాం. కానీ ఈ క్రమంలో రోజువారీ జీవితంలో మనకు అనేక ఘర్షణలు, విభేదాలు ఎదురవుతాయి కదా. సహజం. పవర్ గేమ్ ఉన్న చోట కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఈ మూలాల్లోని చివరి మరియు అత్యంత కీలకమైన అంశం వైపు వద్దాం. అదేంటంటే వాదనల ద్వారా కాకుండా చేతల ద్వారా గెలవాలి. ఇక్కడే భావోద్వేగ తెలివితేటలు అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క నిజమైన పరీక్ష మొదలవుతుంది. ఎందుకలా? మనుషులు ప్రాథమికంగా తార్కిక జీవులు కారు. వారు భావోద్వేగ జీవులు. ఒక వాదన జరిగినప్పుడు సైకాలజీలో బ్యాక్ ఫైర్ ఎఫెక్ట్ అనే ఒక ఫినామినాన్ జరుగుతుంది. బ్యాక్ ఫైర్ ఎఫెక్టా అంటే ఏంటి? ఎవరైనా వాదనలో ఓడిపోతున్నప్పుడు వారు తమ తప్పును తెలుసుకుని ఒప్పుకోరు.
దానికి బదులుగా వారి మెదడు ఆ తార్కిక ఓటమిని ఒక భౌతికమైన దాడిగా పరిగణిస్తుంది. అంటే వారి ఈగో దెబ్బతింటుంది. అంటే మనమెంత లాజిక్గా చెప్పినా వాళ్ళు వినరంటారా? వినకపోగా మీరు అద్భుతమైన లాజిక్తో గెలిచినా, తాత్కాలికంగా వారి నోరు మూయించగలిగినా, దీర్ఘకాలంలో వారు మీ పట్ల లోతైన ద్వేషాన్ని పెంచుకుంటారు. ఓరి దేవుడా! అంటే ఒక వాదనలో మనదే పైచేయి అని నిరూపించుకుని సంబరపడిపోతున్న క్షణమే భవిష్యత్తులో ఒక పెద్ద శత్రువుని కొని తెచ్చుకొని ఓడిపోతున్నామన్నమాట. ఖచ్చితంగా. మనం గెలిచామనుకునే చోటే అసలైన ఓటమి దాగి ఉందన్నమాట. అందుకే వాదనలను నివారించాలి. మరి మన పాయింట్ని ఎలా ప్రూఫ్ చేసుకోవాలి? పదాలు ఎప్పుడూ చవకైనవి. కాని మీరు మీ చేతల ద్వారా ఒక ఫలితాన్ని చూపించినప్పుడు దానికెలాంటి వాదన అవసరం లేదు. విజయమనేది ఎప్పుడు వాదనలను ఆపేసి అందరూ మౌనంగా గమనించేలా చేస్తుంది. చేతలే మాట్లాడాలి అంటారు. అవును. వాదన అవతలి వ్యక్తి అహాన్ని దెబ్బతీస్తుంది కాని మీ చేతలు వారికొక సత్యదర్శనం చేయిస్తాయి. నిజమే. ఒకరిని తక్కువ చేసి మాట్లాడితే వారు ఆ క్షణంలో మీ ముందు నవ్వినా మనసులో ఆ అవమానాన్ని జీవితాంతం దాచుకుంటారు కదా. కరెక్ట్. సరైన సమయం వచ్చినప్పుడు దెబ్బ కొడతారు. కాబట్టి వ్యక్తులను అర్థం చేసుకోవడం, వారు ఎలా ఫీలవుతున్నారో గమనించడం చాలా ముఖ్యం. అధికారం అంటే ఇతరులపై అరిచి ఆధిపత్యం చెలాయించడం కాదు, మన ప్రతిస్పందనలను అదుపులో పెట్టుకోవడం. ఓకే, ఈరోజు మనం ఈ మూలాల ద్వారా నేర్చుకున్న విషయాలను ఒకసారి క్రోడీకరిద్దాం. చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణం వారిలో ప్రతిభ లేకపోవడం కాదు కదా. కాదు, కేవలం ఈ అదృశ్య ఆటతాలూకు నియమాల పట్ల అవగాహన లేకపోవడమే. అవును. పై అధికారుల అభద్రతాభావాన్ని అర్థం చేసుకోకపోవడం, స్నేహితులను గుడ్డిగా నమ్మడం, ఎక్కువగా మాట్లాడి మన వ్యూహాలను బయటపెట్టడం, కీర్తిని నిర్లక్ష్యం చేయడం మరియు వాదనల్లో గెలిచి వ్యక్తులను దూరం చేసుకోవడం ఇవే పతనానికి ముఖ్య కారణాలు. ఖచ్చితంగా. ఈ నియమాలను అర్థం చేసుకోవడం వల్ల ప్రపంచాన్ని చూసే మన కోణం పూర్తిగా మారుతుంది. ఇది ప్రతి అడుగునూ ఒక చదురంగపు ఎత్తుగడలా ఆలోచించేలా చేస్తుంది. నిజమే కదా. ఎప్పుడైతే మనం పరిస్థితులను పాత కోణంలో కాకుండా ఈ వ్యూహాత్మక కోణంలో చూస్తామో అప్పుడు మన ప్రవర్తన మారుతుంది. అంతిమంగా మన ఫలితాలు మారుతాయి. చివరికి మనకర్థమయ్యేది ఒకటే. అదేంటి? పవర్ అనేది గదిలో అందరికంటే గట్టిగా అరుస్తున్నవాడి చేతిలో ఉండదు. ప్రశాంతంగా ఉంటూ మానవ నైజాన్ని చదివేవాడి చేతిలో ఉంటుంది. ఆహా, చాలా గొప్పగా చెప్పారు. ఎక్కడ ఎవరు ఏ పావు కదుపుతున్నారో గమనిస్తూ ప్రశాంతంగా మన అడుగులు వేయడమే ఈ పవర్ గేమ్లో నిలబడటానికి మార్గం. ఆ కనిపించని బోర్డు మీద ఒక పావుగా మిగిలిపోతామా లేక ఆటగాడిగా మారుతామా అనేది మన అవగాహన మీదే ఆధారపడి ఉంది. అవును. అయితే చివరగా ఈ మూలాల్లో లేని ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా తొలిచేస్తోంది. ఒకవేళ మన చుట్టూ ఉన్నవారందరూ ఈ నియమాలనే ఖచ్చితంగా పాటిస్తూ ఎవరూ తమ నిజమైన ఉద్దేశాలను బయటపెట్టకుండా స్నేహాలను కూడా కేవలం లాజిక్తోనే కొలుస్తూ కేవలం వ్యూహాత్మకంగా మాత్రమే ప్రవర్తిస్తే, అంటే అంతా రోబోటిక్గా అయిపోతే అదే అప్పుడు ఆ సమాజంలో నిజమైన మానవత్వం లేదా ముసుగులు లేని స్వచ్ఛమైన సంబంధాలు అనే వాటికి చోటెక్కడ ఉంటుంది? ఆలోచించండి. బహుశా అధికారం కోసం ఆడే ఈ ఆటలో మనం కోల్పోయే అతిపెద్ద మూల్యం ఇదేనేమో. ఇదొక్కసారి ఆలోచించండి.